SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సంజన ఎప్పటిలాగే మరో తుంటరి వేషం వేసింది. సరదాగా కొత్తగా ఇంట్లోకి వచ్చిన దివ్య క్లోత్స్ని మాయం చేసింది. అదే తనకి పెద్ద శాపమైంది. కొత్తగా ఇంట్లోకి వచ్చిన దివ్య బట్టల్ని దాచేయాలని చెప్పి శ్రీజ ఒక ప్లాన్ వేసింది. అంతేకాదు, సంజనాయే దీనికి మెయిన్ ప్లాన్. శ్రీజ సంజన కలిసి ఆమె బట్టలను బీన్ బ్యాగ్లో దాచేశారు. ఇది ఇమాన్యుయల్కి కూడా తెలుసు, కానీ బీన్ బ్యాగ్ వరకే తెలుసు, బట్టలని మాత్రం తెలియదు. ఇది దృష్టిలో పెట్టుకొని అస్తమాన్ ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారని రెడ్ సీడ్ని యూజ్ చేసుకోమన్నప్పుడు సంజనాని ఇంటి నుంచి బయటకు పంపించాలని అందరూ కూడా ఇదే వంకగా పెట్టి ఆమెను బయటికి పంపించడం జరిగింది. అంటే రెడ్ సీడ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ ఇంట్లో ఉన్న ఒక కంటెస్టెంట్ని బయటకు పంపించవచ్చు అనమాట. అర్ధరాత్రి 2:30కి బిగ్ బాస్ లేపి ఆ విషయాన్ని అడగగానే ఆ రెడ్ సీడ్ ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని సంజనానే బయటకు పంపించాలి, ఆమె దొంగతనాల వల్ల ఇంట్లో ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి పంపించారు. బిగ్ బాస్ ఇచ్చిన సీట్స్ గురించి మీకు గుర్తుంది కదా. ఆ సీట్స్లో ఇప్పుడు రెడ్ సీట్స్ తీసుకోవాల్సిన నిర్ణయం టైం వచ్చేసింది. రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇంట్లో నుంచి ఒక కంటెస్టెంట్ని బయటికి పంపించేయచ్చన్నమాట. డెమన్ పవన్, భరణి, హరిత, హరీష్, రాము వీళ్ళకి రెడ్ సీడ్ వచ్చింది. వీళ్ళందరూ కలిసి నాకు వేరే పేరంటూ ఏమీ లేదు, సంజనానే బయటికి పంపించాలని హరిత హరీష్ తేటతలం చేశాడు. మిగతా వాళ్ళు కూడా ఆవిడుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకే ఆవిడని ఇంట్లోంచి పంపించేస్తే బెటర్, మిగతా వాళ్ళందరూ నాకు ఓకే అని చెప్పారు, అందుకే సంజనాని పంపించారు. ఇంట్లోకి వచ్చిన దివ్యకి ఛాన్స్ వచ్చింది. ఇంట్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారన్నది హింట్ ఇవ్వడానికో వాళ్ళ ఆట ఇంకా మెరుగుపరచడానికో తెలియదు, కానీ బిగ్ బాస్ దివ్యకి ఇంట్లో వాళ్ళ పొజిషన్స్ని అమర్చమని చెప్పాడు. ఇంట్లో ఉన్న 13 మంది ఆట ఎలా ఉంది, బయట నువ్వు ఆట చూసి వచ్చావు కాబట్టి వాళ్ళని ఏ పొజిషన్లో పెడతావని చెప్పి దివ్యని అడగగానే చివరి పొజిషన్ని ఫ్లోరా షైన్కి ఇచ్చింది దివ్య. అయితే ఫ్లోరా షైన్ ఈ వీక్ సేఫ్ అనుకోండి. 12th పొజిషన్ రాముకి ఇచ్చింది, ఆ తర్వాత కళ్యాణ్. ఇలా పొజిషన్స్ పెట్టుకుంటూ వచ్చి మొదటి పొజిషన్ని మాత్రం భరణికి ఇచ్చింది, సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్కి, థర్డ్ పొజిషన్ సంజన ఉంది, ఆ తర్వాత 4th పొజిషన్లో డెమాన్, తర్వాత తనూజ, సుమన్ శెట్టి, హరిత హరీష్ ఇలా వరుసగా ఉన్నారు. భరణి గారు సైలెంట్గా ఉన్న ఆయన ఆట చాలా బాగుంటుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు, అందుకే భరణి గారికి ఫస్ట్ ఇస్తున్నానని చెప్పింది. అదండి, ఇంట్లో ఏదో ఒక విషయానికి బిజీ చేసేది, తలనొప్పి తెప్పించేది, ఆమె ఏదన్నా టాస్క్ చేస్తే సమాధానం చెప్పలేకుండా చేసేది సంజన మాత్రమే. అందుకే ఇంట్లోంచి ఆమెకు గుడ్ బై చెప్పారు. అనుకున్న రీతిలోనే ఆమెను బయటకు పంపించారు కాబట్టి సీక్రెట్ రూమ్లోనే ఉంది అనుకున్నట్టుగానే ఆమె సీక్రెట్ రూమ్లోనే ఉంచి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారనేది సంజనకి వినిపించారు. బయటకు వెళ్ళిన సంజనాని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్లో ఉంచాడు. హౌస్ మేట్స్ అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా వినిపించాడు. బిగ్ బాస్ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను నాటి, అంతేగాని చెడుగా ఇంటికి ఏం చేయాలని నేను అనుకోవట్లేదు, కంటెంట్ క్రియేట్ చేయడానికి అలా బిహేవ్ చేశాను తప్ప వేరేది ఏమీ లేదు, నన్ను వాళ్ళు పోటీ అనుకుంటున్నారు, దివ్య కూడా నన్ను 3rd ప్లేస్లో నించోబెట్టింది, అంటే వాళ్ళకి నేను పోటీ కాబట్టి నన్ను పంపిస్తున్నారని చెప్పే వెళ్ళింది. అయితే వాళ్ళు తప్పుగా నన్ను పోర్ట్రేట్ చేసుకుంటున్నారని చూసి బాధపడింది. ఇమాన్యుయల్ అయితే ఆమె వెళ్ళిపోతే గేమ్లో మజానే ఉండదు తెలుసా, ఆమె కంటెంట్ని క్రియేట్ చేయడానికి అలా చేస్తుంది కానీ వ్యక్తిగతంగా ఏమీ కాదు, తను రోజు రాత్రులు బెడ్లో ఏడుస్తూ ఉంటుంది, కానీ తను ఆట ఆడేటప్పుడు ఎప్పుడూ తన బాధను చూపించదు, గేమ్ వరకు గేమ్లోనే ఉంటుంది, తనకి ఏదైనా బాధ కలిగితే దుప్పటి కప్పుకొని ఏడుస్తుంది తప్ప అని చెప్పి బాధపడ్డాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.